ఆది అండ్ వర్షిని టీం నుంచి. లెట్స్ వెల్కమ్ సోమేష్. సితరాల సిరపడు సిత్తరాల సిరపడు పట్టు పట్టినాడ వగ్గనే వగ్గడు పెత్తనాలు నడిపేడు చిత్తరాల సిరపడు ఊరూరు ఒగ్గేసిన ఉడుం పట్టు వగ్గడు. Amboto rankeshi kummabum Bogatodi amboto rankeshi Kummuloda desi mari pepalu dinaduro జడలిప్పి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే దెయ్యముతో కయ్యానికి తొడగొట్టి దిగాడు. అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు గుంటలంట పడితేను బుద్ధి గుండ చేసినాడు. గుంటలంట పడితేను బుద్ధి గుండ చేసినాడు. రమ్మంటే రొమ్ము మీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మిపోయాడు. రొమ్ము మీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మిపోయాడు. సిరపడు సిత్తరాల సిరపడు ఉత్తరాల ఊరి శివర సిత్తరాల సిరపడు కంటు పిల్లి సూపులతో గుండెలో నచ్చాడు. సకనమ్మ వెనక పడ్డ పోకిరోళ్ళ ఎరగదంటే సకనమ్మ కళ్ళల్లో ఏల ఏల సుక్కలొచ్చే. సకనమ్మ కళ్ళల్లో ఏల ఏల సుక్కలొచ్చే. సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు అంటే ఆ పాటకి ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలియదు కానీ ఈ డాన్స్ కి అంతకంటే ఎక్కువ వచ్చేలాగే ఉన్నాయి. ఉత్తరాల ఊరి శివర సిత్తరాల సిరపడు. శేఖర్ మాస్టర్ పవర్ ప్యాక్డ్ గా ఉందిరా సాంగ్ మొత్తం. ఏం చెప్పాలన్నా మాటలు రాట్లా. ఫైనెస్ట్ కంటెస్టెంట్ రన్ను ఎక్కడ చిట్టయ్యా. సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు. చిట్టి ఎంత హ్యాపీగా ఉంటది నీకు అంటే ఆడు ఫస్ట్ ఏం తెలియనోడు ఆడు చేస్తుంటే ఇంకా ఎలా చెప్పాలో కూడా అర్థం కాల. నటరాజ స్వామి వచ్చి డాన్స్ చేసినట్టే ఉంది. శాండ్ పట్టుకుని శాండ్ రావటం, గుండెల్లో గుద్దనంటే వాళ్ళని శాండ్ రావటం భలే క్రియేట్ చేసావు చిట్టి. ఈడే మామూలుగా పొడుగు అది ఎక్కడో ఉంది అక్కడికి వెళ్ళి పట్టుకున్నాడు ఆడు. ఇది చేయలేడు సోము అన్నట్టు లేదు, అన్ని చేయగలుగుతున్నాను. గ్రూప్ బాయ్స్ కూడా బాయ్స్ 10 మంది నాగలేని 10 మూల సొరసేప. తమన్ ఈ సాంగ్ చాలా బాగా కొట్టారు. అది వినే కొద్దీ తెలియని ఊపు ఉంటుంది కానీ డాన్స్ సాంగ్ కాదు ఇది, ఒక ఫైట్ సాంగ్. దీంట్లో బీట్స్ కూడా ఏముండవు. అలాంటి దాన్ని మీరు కొరియోగ్రఫీ క్రియేట్ చేసింది నాకు చాలా బాగా నచ్చింది. సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు వాట్ అ పర్ఫార్మెన్స్ సోము. ఈ సాంగ్ లో కూడా మీరు కంపోజ్ ఎలా చేశారు చిట్టి మాస్టర్? ఆ ఐడియా ఎలా వచ్చింది? నాకు తెలిసి త్రివిక్రమ్ గారు చూసుంటే ఇలా కూడా చేయొచ్చు కదా అని సోము వర్డ్స్ లేదు సోము. ఇది నాకు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద గ్రూప్ 1 man షో. నాకు
సిత్తరాల ఊరి శివర అంత బాగా చేశారు. సిరపడు గ్రూప్ ఆబ్వియస్లీ చించేశారు అందరూ. ఒక్కొక్క పాస్చర్ ఒక్కొక్క ఇది మీరు కూడా విత్ సోము మీరు కూడా చేశారు. ఇది వేరే లెవెల్ కి వెళ్ళింది ఫర్ షూర్. బట్ సోము యు ఆర్ అ వన్ మ్యాన్ ఆర్మీ మ్యాన్. సూపులతో గుండెలోన గుచ్చాడు. సోము నీ దగ్గర గ్రూప్ ఉన్నా సరే లేకపోయినా సరే యూ కెన్ టేక్ ద హోల్ పర్ఫార్మెన్స్ ఆన్ యువర్ షోల్డర్స్. అలా ఒక కంటెస్టెంట్ నువ్వు. వెరీ వెల్ డన్ రా. లవ్ యూ. All the best. Thank you, ma'am. Purna garu. Seriously, I don't have words, Somu. After your performance, Master, and we are saying, Somu, life ante bright. But the choreography part, that's the highlight. Chitti Master, Super Master, all the best. Thank you, judges. Auntie night dress ఏంటి అంత హెవీగా ఉంది? మాస్టర్ పిలుస్తున్నారా? అది ఆయన బాగున్నారా? మీకేమైంది? ఇందా క్విజ్ గెలిచాను కదండి, స్టైల్ గా ఉండాలి కదా. అదే క్విజ్ బయట లేడీస్ ఆడాడండి సార్. ఆ గెలిచిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి ఏమేమి వేసుకొచ్చో చూపించు. ఓ మన్నీయా చాలా గెలిచావు భయ్యా. బయట నలుగురు అమ్మాయిలు చూసి ఏంటంటే ఎంత స్టైల్ గా ఉన్నారు మీరు, బా. మాకు హగ్ చేసుకోవాలనిపిస్తుంది, కానీ ఇక్కడ ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్నారు. పాప వాళ్ళ కళ్ళు కనపడలేదు క్లియర్ గా. ప్రదీప్ ఆ డ్రెస్ లో మొత్తం కవర్ అయిపోయింది, క్లియర్ గా తెలియట్లా. అక్కడికి వెళ్ళి చూపించరా వెళ్ళా. కావాలి, ఏం కావాలండి మీకు? ఇక్కడ తగులుతుందా? తగలదా? Master, ఆ chain, earring chain కొంచెం ఇలా పూర్ణ ఏదో కోరుకుంది. అలా లాగితే చెవు కూడా వచ్చేద్దండి. బాబు నీది నువ్వు పెట్టుకో, మాకెందుకు కానీ. ఇక్కడ కూడా ఏదైనా పెట్టాల్సింది, వడ్డాను పెట్టాల్సింది ఇక్కడ. అంటే ఆ సైజ్ దొరకదన్నారు సార్. అవుటర్ రింగ్ రోడ్ తిరిగి రాలేదు. పోనీ ఎపిసోడ్ లో అది లేదు, ఒక్క ఎపిసోడ్ లేదా తేలేదు. ఇందాక ఎపిసోడ్ ఫైనల్స్ వేరేది ప్లాన్ చేశాడు. ముందు అది వస్తే తర్వాత ఆయన వస్తాడు. తెలిసేలే. సరే వాళ్ళ ముగ్గురు కూడా ఖాళీగా ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా మనం గెలుచుకోవచ్చుగా. క్వశ్చన్లు అడిగి సరే మీరు ఆన్సర్ అనుకోండి. మేము అనుకో, నువ్వు క్వశ్చన్ అనుకో. మేము అనుకో అంట. నువ్వు క్వశ్చన్ చెప్పు, మేము ఆన్సర్ చెప్తాం. 24th ఎపిసోడ్ లో మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చారు? ఆ ఎపిసోడ్ కి నేను రాలేదు. అది రైటా రాంగా నేనవుద్దా? నీకు తెలియదు కానీ వచ్చిన లేదు నాకు తెలుసు. నేను రాలా 24th ఎపిసోడ్ కి. ఇక్కడ కూడా మీరు చెప్పిందే, మేము చెప్పేది లేదు, అడిగినోడిదే లేదు. లేదు ప్రియమణి గారు చెప్తారు ఎల్లో బ్యాంగిల్ గెలుచుకుంటాను. D10 లో టీమ్ లీడర్ల పేర్లు చెప్పండి. నాకు తెలీదు. కరెక్ట్ ఆన్సర్. yes. అది కరెక్ట్ ఆన్సరా? నలుగురు పేర్లు కలిపితే నాకు తెలియదే కదా. అడుగు మళ్ళీ అడుగు. D10 లో ఎంతమంది టీమ్ లీడర్లు, వాళ్ళ పేర్లు ఏంటి? రష్మి, హేమంత్, ఒక టీము, ఇంకో టీము వర్షిని, సుధీర్ అంటావా సుధీర్ ఏంటి? and వర్షిని. మీరు ఇవన్నీ గెలుచుకున్నారు, మీరు వేసుకోండి ఇంకేవి. పూర్ణ అడగవా? అయ్యో నేను చూడలేదు మేడం. మీరు జఫ్రా ఆర్చర్ హెయిర్ స్టైల్ పెట్టారు మీరు. ఇగో నీకు అప్రిషియేషన్ కావాలి అంటే పూర్ణ గారి దగ్గర అడుగు, ఆవిడ చెప్పరు, నువ్వు గెలుస్తావు, ఆవిడ దగ్గర గెలుచుకోవచ్చు. రాంగ్ ఆన్సర్ చెప్తే హక్కు ఇవ్వాలి. అది ఇక్కడ నుంచి సాంగ్ వేస్తారు, స్టైల్ వెళ్ళి ఆవిడ దగ్గర. ఓకే రెడీ. అది 2 స్టెప్స్ దిగు. ఇదిగో నా మాట నువ్వు చేసి వెళ్ళకి కొంచెం నన్ను నమ్ము. నిన్ను పూర్ణ గారి దగ్గర పంపిస్తాను, నేను ఏమాత్రం ఎలిమెంట్ ఉంటా. అది ఎక్కువ. ఇప్పుడు ఎలా ఉండాలంటే ఎలా వచ్చి మెట్లు దడదడ అని దిగి అదికి దడదడ అని ఎక్కాలి. అక్కడికి దిగాలంటే కొంచెం స్పీడ్ రావాలి, కొంచెం వెనక్కిరా. ఆ స్పీడ్ అనేది సోఫాలో నుంచా? ఇప్పుడు ఏంటంటే సోఫాలో కూర్చొని కాలు మీ కాలేసుకో. వెల్ డన్, సూపర్. వెరీ గుడ్. తగ్గలేదా? అందుకే నేను పంపించాడు అక్కడికి. లేకపోతే అంత ధైర్యంగా జఫ్రా ఆర్చర్ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. జఫ్రా ఆర్చర్ యూనో ఏమండి అదిగో మేడం, మీరు కూడా పోజ్ ఇవ్వండి మేడం. వండర్ఫుల్ మేడం, నిజంగా చాలా బాగుంది. జోక్స్ పార్ట్ కొత్తగా ఉంది అనమాట. నిజంగా వెనక నుంచి చూస్తే ఎప్పుడు గుర్తుపట్టాడు మేడం. నిజంగా నడుచుకుని వాట్సాప్ బ్రో అంటారు, తర్వాత తెలుస్తుంది మీరని. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి.